సింగరేణి సంస్థలో రక్షణ పెంపుదలకు సింగరేణి యాజమాన్యం అనేక చర్యలు తీసుకుంటోంది. అలాగే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ వారు ఆ శాఖకు సంబంధించిన అధికారులు ఏరియాల్లో మరియు గనుల్లో పర్యటిస్తూ ఇచ్చిన సూచనలు, సలహాలు కూడా అమలు జరపడం జరుగుతోంది. అలాగే కార్మిక సంఘాలు ఇస్తున్న సూచనలు కూడా పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది రక్షణ పైన ఏరియా స్థాయిలోనూ మరియు కంపెనీ స్థాయిలోనూ రక్షణ త్రైపాక్షిక సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరుగుతోంది. కాగా 49వ రక్షణ త్రైపాక్షిక సమీక్షా సమావేశాన్ని ఆగస్టు 31వ తేదీన శ్రీరాంపూర్ ఏరియాలో నిర్వహించారు. ఈ సమావేశానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ శ్రీ ఉజ్వల్ ధా అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం, సంస్థ డైరెక్టర్లు, అలాగే గుర్తింపు, ప్రాతినిధ్య మరియు అధికారుల సంఘం నాయకులు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు, సింగరేణి సంస్థ సేఫ్టీ రెస్క్యూ అధికారులు కూడా పాల్గొన్నారు. గనులలో జరుగు ప్రమాదములను నివారించుటకు అవసరమైన అన్ని రక్షణ సూత్రాలను తప్పనిసరిగా పాటించుటకు నేను మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ సేఫ్టీ కార్పొరేట్ శ్రీ చింతల శ్రీనివాస్ తన రక్షణ నివేదికను సమర్పించారు. అనంతరం దీనిపైన చర్చించడం జరిగింది. సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఈ సందర్భంగా మాట్లాడుతూ గనుల్లో భద్రత పెంపుదలకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్మిక సంఘాలు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ వారిచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుని అవసరమైన అన్ని చర్యలను ఖర్చుకు వెనకాడకుండా తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. If you can follow this safety pledge by word, each word, there won't be any occurrence of the accidents. అంటే ఏదో ఇందాక చెప్పారు మీరు, ఏదో నామమాత్రంగా మనం ప్లేట్స్ చేసి వెళ్ళిపోయాము. మనం ఏమి చదివాము, ఏ అక్షరాలు చదివాము కనుక మనం అంటే ఒకరోజు మొత్తం, ఒక వారం రోజు, ఒక 1 month విల్ స్టార్ట్ ఎట్ దాని కనుక మనము నిజంగా పాటిస్తే చాలా యాక్సిడెంట్ చాలా ఇప్పటికే చాలా తగ్గాయి. గత 3 ఏళ్ళలో చూసుకుంటే దాదాపు 50%, మోర్ దెన్ 50% యాక్సిడెంట్స్ అకరెన్స్ హ్యాస్ కమ్ డౌన్. ఫర్దర్ మనం జీరో హార్మ్ వైపు వెళ్ళాలి కాబట్టి అది కూడా ఇంపార్టెంట్. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డైరెక్టర్ ఆఫ్ మైన్ సేఫ్టీ శ్రీ ఉజ్వల్ ధా మరియు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ టిఆర్ కన్నన్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ భద్రత పెంపుదలకు అనేక చర్యలు తీసుకుంటుందని, అయితే శూన్య ప్రమాద స్థాయికి తీసుకురావడానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. We want that you come to the inspectorate and then occupy the chair of the CIM one day. I want that one day you will come. You have that much of desire, that much of strength, that much of courage, and that much of devotion, dedication, 3 Ds, determination, whatever you will say, that we want to see you in the future at the top of the DGMS. I thank you. గుర్తింపు కార్మిక సంఘం నుంచి ఏఐటీసీ అధ్యక్షులు శ్రీ వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్ సెక్రటరీ శ్రీ రాజకుమార్, ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనక ప్రసాద్, అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీ టి లక్ష్మీపతి గౌడ్ ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. నాణ్యమైన హెల్మెట్లు, బూట్లు సరఫరా చేయాలని కోరారు. వైద్య సేవల్ని పెంపొందించాలని, క్యాంటీన్లలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, అవసరమైన కొత్త యంత్రాలు కొనుగోలు చేయాలని, అలాగే ఆధునీకరణ జరపాలని, అవసరమైన సిబ్బందిని అన్ని చోట్ల నియమించాలని వారు సూచించారు. ఈ సూచనల పట్ల యాజమాన్యం సానుకూలంగా స్పందించింది. అలాగే ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు డైరెక్టర్ ఏఎండి డి సత్యనారాయణరావు, డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ కె వెంకటేశ్వర్లు, డైరెక్టర్ పా శ్రీ గౌతమ్ పొట్రు సంబంధిత అంశాలపైన సంస్థ తీసుకుంటున్న చర్యలు, తీసుకోబోయే చర్యల గురించి వివరించారు. నాటి కార్యక్రమంలో ఇంకా డైరెక్టర్ ఆఫ్ మైన్ సేఫ్టీ హైదరాబాద్ శ్రీ అశోక్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ మైన్ సేఫ్టీ మైనింగ్ శ్రీ ఉమేష్ ఎం సాబర్కర్, డైరెక్టర్ ఆఫ్ మైన్ సేఫ్టీ ఎలక్ట్రికల్ ఎన్ నాగేశ్వరరావు, డైరెక్టర్ ఆఫ్ మైన్ సేఫ్టీ ఎలక్ట్రికల్ శ్రీ రాజకుమార్, శ్రీ ఆనందవేల్, డైరెక్టర్ ఆఫ్ మైన్ సేఫ్టీ మెకానికల్ శ్రీ పికే జైన్,
జనరల్ మేనేజర్ సిపిపి మనోహర్, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ఎస్జిఎం సుభాని, జనరల్ మేనేజర్ శ్రీరాంపూర్ ఏరియా ఎం శ్రీనివాస్, ఇంకా కార్పొరేట్ జనరల్ మేనేజర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.